గాయ్స్ ఇప్పటి వరకు ఇలాంటి మూవీ మీరు అసలు చూసి ఉండరు. అసలు ఈ మూవీలో మెయిన్ సీన్ ఏంటంటే ఒక అందమైన అమ్మాయితో ఒక కుక్క ఇంటిమేట్ అవుతుంది. అసలు ఆ కుక్క ఇంటిమేట్ అవటం ఏంటి, అసలు వీళ్ళందరికీ ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే మనం ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళిపోవాలి కదా. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను కూడా చాలా షార్ట్ ఫామ్ లో ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్ లోని మొత్తం ప్రపంచం అంతా ఒక పెద్ద అణుబాంబు వల్ల అంతమైపోయి ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్నాయని నశించిపోయి ఉంటాయి. అయితే తర్వాత సీన్ లో మనకి ఒక ఇద్దరు అబ్బాయిలు అలాగే ఒక అమ్మాయి మాత్రమే ఈ ప్రపంచంలో మిగిలి ఉన్నట్టు చూపిస్తారు. అయితే ఆ అణుబాంబు వల్ల వీళ్ళందరూ స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. కొద్ది సమయం తర్వాత ఈ అమ్మాయికి మెలకువ వస్తుంది. అలాగే ఈ అమ్మాయి పేరు క్యారోల్. అయితే క్యారోల్ కళ్ళు తెరిచి చూడగానే మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా చూసి ఆమె చాలా భయపడుతుంది. ఎందుకంటే ఆ అణుబాంబు పడకముందు ఈమె ఒక పార్టీకి వెళ్తుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఈమెకు కూడా తెలియదు. అయితే ఈమె చాలా గట్టిగా అరిసి తర్వాత ఈమె ఈ ప్రపంచం అంతా అంతమైపోయిందా అని రిలీజ్ అయ్యి కొద్దిగా లెగిచి ఎదరికి ఒక 2 స్టెప్లు వేయగానే ఇంకొక వ్యక్తి ఈ అమ్మాయికి కనిపిస్తాడు. ఇతని పేరు వచ్చేసి గాయ్. అయితే ఇతనికి కూడా మెలకువ వస్తుంది. తర్వాత ఇతను ఆ అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని చూడగానే ఇతను చాలా ఆనందం పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఇతనికి చెల్లెలు వరుస అవుతుంది. అంటే వీళ్ళిద్దరూ దూరపు చుట్టాలన్నమాట. ఇక వీళ్ళిద్దరూ ఒకరినొకరు పట్టుకుంటూ నువ్వు బతికే ఉన్నావా అని చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటారు. అప్పుడే వీళ్ళిద్దరికి పక్క నుంచి ఏదో ఒక చిన్న శబ్దం వినపడుతుంది. ఏంటా అని వెళ్ళి చూస్తేని అక్కడ జోస్ అని ఇంకొక వ్యక్తి కళ్ళు తిరిగి పడి ఉంటాడు. అతనికి కూడా సేమ్ టైంలోని మెలకువ వస్తూ ఉంటుంది. అయితే ఇంక వీళ్ళ ముగ్గురు రియలైజ్ అవుతారు, మొత్తం ఈ ప్రపంచం అంతా అంతమైపోయింది. ఈ ప్రపంచంలోని మన ముగ్గురు మాత్రమే ఉన్నాము. ఇక మన ముగ్గురమే కలిసి బతకాలి అని వీళ్ళిద్దరూ అలా ముందుకి కదులుతూ ఉంటారు. అయితే కొద్ది సమయం తర్వాత వీళ్ళందరికీ ఆకలి దాహం వేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ చాలా అలసిపోయి ఉంటారు. అయితే వీళ్ళందరూ అలాగా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత వీళ్ళకి సముద్రం కనపడుతుంది. వీళ్ళంతా చాలా ఎగ్జైట్ అవుతారు. అక్కడికి వెళ్ళి ఆ సముద్రంలో వీళ్ళంతా ఆటలాడతారు. కొద్దిగా రిలాక్స్ అవుతూ ఉంటారు. అయితే అక్కడ జోస్ కి పీతలు కనిపిస్తాయి. అలాగే జోస్ కి పీతలంటే చాలా ఇష్టం. అతను ఇప్పుడు వీటిని తినేయచ్చు అని చాలా ఆనందం పడుతూ ఉంటారు. కానీ వీళ్ళిద్దరికి మాత్రం పీతలంటే ఇష్టం ఉండదు. కరెక్ట్ గా అదే సమయాన్న ఒక పీత వెళ్లి క్యారెల్ కాల్ని కుట్టేస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లోని జోసు ఆ పీతల్ని చంపుకుని వాటిని ఏదో పోటీలో కూర్చుని తిన్నట్టు చాలా స్పీడ్ గా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. అయితే పక్కనే గాయ కూర్చుని జోసుని చూస్తూ ఉంటాడు. గాయ కూడా తినాలని అనిపిస్తూ ఉంటుంది గాని పీతలు అతనికి ఇష్టం ఉండవు కాబట్టి ఎందుకులే అని లైట్ తీసుకుంటూ ఉంటాడు. అయితే జోస్ పీతల్ని తినేసిన తర్వాత క్యారెల్ దగ్గరికి వెళ్తాడు. అయితే జోస్ క్యారెల్ డ్రెస్ కొన్న ఒక చిన్న ముక్కని చింపి తన కాలుకి కట్టు కడతాడు. తర్వాత వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటాడు. జోస్ కూడా క్యారెల్ ని టచ్ చేస్తూ ఉంటని వీళ్ళిద్దరికి ఇంకా ఆపుకోలేక అక్కడే వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అయిపోతారు. ఇంకొక వైపేమో గాయ్ కూడా రియలైజ్ అయ్యి ఏమీ తినకుండా ఉంటే పోతామని తెలుసుకుని జోస్ వదిలేసిన పీతల్ని తీసుకుని తింటూ ఉంటాడు. తర్వాత వీళ్ళు ముగ్గురు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వీళ్ళకి ఒక పెద్ద బంగ్లా కనపడుతుంది. లోపల ఏమైనా ఫుడ్ ఉంటుందేమో, తాగడానికి నీళ్ళు ఉంటాయేమో అని పరిగెట్టుకుంటూ ఆ బంగ్లా లోపలికి వెళ్తారు. అయితే ఆ బంగ్లా అంతా తిరిగి చూస్తారు కానీ వీళ్ళకి ఎటువంటి ఫుడ్ దొరకదు. వీళ్ళు చాలా అప్సెట్ అయిపోతారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ బంగ్లాలోని ఒక మూల నుంచి దొంగచాటుగా ఒక డాగ్ వీళ్ళని చూస్తూ ఉంటుంది. ఇక వీళ్ళ ముగ్గురు తింటాకేమీ లేవు అని బయటికి వస్తే ఆ డాగ్ వీళ్ళని చూసి మొరుగుతూ ఉంటుంది. ఇక వీళ్ళ ముగ్గురు కూడా చాలా ఎగ్జైట్ అవుతారు, మన ముగ్గురుతో పాటుగా ఇంకో డాగ్ కూడా ఉంది అని. అయితే ఆ డాగ్ వీళ్ళని ఒక ప్రదేశానికి తీసుకువెళ్తూ ఉంటుంది. వీళ్ళు కూడా డాగ్ ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటేని ఆ డాగు పచ్చని ఒక ప్రదేశం దగ్గరికి వీళ్ళని తీసుకువెళ్తుంది. అక్కడ తాగడానికి నీళ్లు అలాగే తినడానికి పళ్ళు అన్నీ ఉంటాయి. ఇక అవి చూసిన వీళ్ళందరూని చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటారు. వీళ్ళందరూ అక్కడ ఉన్న నీటిలో ఆడుకుంటూ ఆ రోజు నైట్ ఫైర్ క్యాంప్ ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్న పళ్ళన్నీ కోసుకుని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే కరెక్ట్గా అదే సమయంలోని ఆ డాగు ఒక కుందేలుని వేటాడి ఆ డాగు నోటితో పట్టుకుని ఒక ప్లేస్ లో పెట్టి అరుస్తూ ఉంటుంది. అయితే వీళ్ళ ముగ్గురు ఆ డాగు అరుపులకి చాలా భయపడతారు. ఇదేంటి ఈ సమయంలో అరుస్తుంది, ఏమన్నా వచ్చినాయేమో అని చాలా భయపడుతూ ఉంటే జోస్ మాత్రం ధైర్యంగా ఎదరికి వెళ్లి చూస్తాడు. అయితే అక్కడ అతనికి చనిపోయిన కుందేలు కనిపిస్తుంది. ఆ కుందేలుని జోస్ తీసుకుని మనకి కుందేలు దొరికింది అని చాలా ఎగ్జైట్ అవుతారు. ఇక తర్వాత వీళ్ళ ముగ్గురు ఆ కుందేల్ని శుభ్రంగా కాల్చుకుని తింటూ ఉంటారు. అయితే ఆ డాగు
తెచ్చి నాకు ముక్క ఇవ్వలేదేంట్రా అన్నట్టు వీళ్ళంకే చూస్తూ ఉంటేని క్యారెల్ ఆ డాగ్ కి ఒక ముక్కని వేస్తుంది. అలాగే క్యారెల్ ఆ డాగ్ దగ్గరికి వెళ్లి ఆ డాగ్ ని సవర్ చేస్తూ ఉంటుంది. పాపం క్యారెల్ కి తెలియదు అది మామూలు డాగ్ కాదు, చాలా కంట్రీ డాగ్. ఆ డాగు క్యారెల్ మీద కన్ను వేసింది అన్న విషయం. ఇక తర్వాత సీన్ లోని జోసు క్యారెల్ మనకు అదుపు లేదన్నట్టు చాలా మూడ్లో ఇంటిమేట్ అయిపోతూ ఉంటారు. అయితే ఇంకొక వైపు నుంచి వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవ్వటం గాయ్ చూసేస్తాడు. గాయ్ చాలా బాధపడుతూ అలాగే అడవిలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటారు. అయితే కొద్ది సమయం తర్వాత క్యారెల్ గాయ్ని నెతుక్కుంటూ అడవిలోకి వెళ్తుంది. అక్కడ గాయ్ ఏడుస్తూ ఉంటాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటేని మీ ఇద్దరు అలా చేస్తాం నేను చూశాను, నాకు ఒంటరి ఫీలింగ్ కలుగుతుంది అని అతను ఏడుస్తూ ఉంటేని ఇక క్యారెల్ కూడా గాయ్ ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నాడు అని తనతో ఆ పొదల్లోనే ఇంటిమేట్ అయిపోతుంది. ఇదంతా ఇలా జరుగుతుంటే ఇంకో పక్కన కామెడీ ఏంటంటే ఆ డాగ్ మాత్రం ఎవరు ఇంటిమేట్ అవుతుందా గాని ఒక పక్క నుంచుని ఫ్రీ షోని చూసేస్తూ నా టర్న్ కూడా వస్తుందిరా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక అలాగా చాలా రోజులు గడిచిపోతాయి. వీళ్ళందరూ మనుషుల నుంచి ఆదిమానవుల్లాగా మారిపోతూ ఉంటారు. ఇక వీళ్ళందరూ తినడం, ఆ పని చేయడం ఇదే ఇంకా వాళ్ళ దినచర్య కింద మార్చేసుకుని ఉంటాడు. అయితే చాలా రోజులు అయినందువలన వీళ్ళ దగ్గర ఉన్న బట్టలన్నీ కూడా చిరిగిపోతాయి. ఇక వీళ్ళు అడవిలో చంపేసిన జంతువులు సంబంధించిన తోలుల్ని బట్టల కింద కట్టుకుని తిరుగుతూ ఉంటారు. తర్వాత సీన్లోని క్యారెల్ అలాగే జోసు వీళ్ళిద్దరూ చేపల్ని పట్టుకుని వాటిని వేపుతూ ఉంటేని గాయ్ మాత్రం ఒక జింకని చంపుకుని దాన్ని పట్టుకుని వస్తాడు. అయితే జింక మాంసం అంటే క్యారెల్ కి చాలా ఇష్టం. ఆమె చాలా ఎగ్జైట్ అవుతుంది. ఇంకొక పక్క నుంచి డాగ్ కూడా నాకు కూడా మొక్కేసేస్తారు ఇచ్చి పడేద్దామని వెయిట్ చేస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళ ముగ్గురు ఆ జింకని ఫుల్ గా క్లీన్ చేసి కాల్చుకుని తినేస్తారు. అంతా అయిన తర్వాత క్యారెల్ కార్యక్రమానికి టైం అయింది రండి అన్నట్టు ఇంట్లోపలికి వెళ్ళిపోతుంది. కానీ వీళ్ళిద్దరు మాత్రం నేను ముందెళ్తాను అంటే నేను ముందెళ్తాను అని ఇద్దరు కొట్లాటకి దిగుతాకి రెడీ అయిపోతూ ఉంటారు. కానీ గాయ్ మాత్రం నేను ముందెళ్తాను, నీకు ఈ కత్తి అంటే ఇష్టం కదా, నువ్వు ఈ కత్తిని తీసుకో అని తన కత్తిని జోస్కి ఇచ్చేసి అతను రూమ్ లోపలికి వెళ్లి మొత్తం ఆ గుడిసిని ఊపేస్తూ ఉంటాడు. ఇంకొక వైపేమో బయట ఈ జోసు ఆ డాగ్ మీద చిచ్చును పోసి ఏదో సాధించినట్టు ఆనందం పడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రోజు గాయి జోసు అడవిలోకి వేటాడటానికి వెళ్తేని ఈ డాగ్ మాత్రం క్యారెల్ దగ్గరికి వెళ్లి ఎప్పుడులాగా కాకుండా చాలా వింతగా బిహేవ్ చేస్తూ అరుస్తూ ఉంటుంది. అయితే ఒకవైపు క్యారెల్ కూడా చాలా భయం వేస్తుంది. ఆ డాగ్ ఒకటేసారి క్యారెల్ ని బెడ్ మీదకి తోసేసి తన మీద పడి తనతో ఇంటిమేట్ అయిపోతుంది. ఈ క్యారెల్ కూడా చాలా ఆనందం పడుతూ కోఆపరేట్ చేసేస్తుంది. ఇక ఆ రోజు చీకటి పడిన తర్వాత వీళ్ళిద్దరూ వేటాడి ఇంటికి వస్తారు. అయితే డోర్ ఓపెన్ చేసి చూస్తేని లోపల డాగ్తో క్యారెల్ కార్యక్రమం చేసింది అన్న విషయం వీళ్ళిద్దరికి అర్థమైపోతుంది. ఇంకొక వైపేమో క్యారెల్ మాత్రం ఏదో కొత్త పెళ్లి కూతురులాగా ఘనకార్యం చేసినట్టు సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకొక వైపు వీళ్ళిద్దరికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ డాగు జోస్ మీద పడి అతన్ని కరుస్తూ ఉంటుంది. ఇక తర్వాత వీళ్ళిద్దరూ బయట కూర్చుని ఏంటి ఇలా చేసింది అన్నట్టు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఆ కోపం మీద గాయ్ ఆ గుడిసికి నిప్పుని అంటించేస్తాడు. కానీ లోపల ఉన్న క్యారెల్ ఆ డాగ్ మాత్రం బయటకు తప్పించుకుని వచ్చేస్తారు. ఇంకొక వైపేమో ఈ డాగ్ జోస్ మీద పడి అతన్ని కరుస్తూ అతన్ని చంపేద్దామని ట్రై చేస్తూ ఉంటుంది. అయితే జోస్ కూడా ఆ డాగ్ ని చంపేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఈ క్రమంలోని గాయ్ కూడా జోస్ కి హెల్ప్ చేస్తారు. ఇక వీళ్ళిద్దరూ కలిసి ఆ డాగ్ ని చంపేస్తారు. అయితే ఇంకొక వైపు నుంచి ఆ డాగ్ చనిపోతం చూసిన క్యారెల్ చాలా భయపడుతుంది. అలాగే వీళ్ళిద్దరూ రక్తంతో మునిగిపోయి ఉన్నందుకు ఆమె చాలా భయపడుతూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ కూడా ఆగు ఆగు అని క్యారెల్ వెనకాల పడుతూ ఉంటారు. లాస్ట్ కి క్యారెల్ జోస్ కి దొరికేస్తుంది. అయితే జోసు క్యారెల్ తో ఇంటిమేట్ అవుదాం అని అనుకుంటాడు. కరెక్ట్గా అదే సమయంలోని గాయ్ అడ్డుపడి కుదరదరా అబ్బాయి అని జోస్తో అంటేని వీళ్ళిద్దరి మధ్యన కూడా ఒక పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవలోని గాయ్ జోస్ని చంపేస్తాడు. ఇక లాస్ట్ లోని గాయ్ అలాగే క్యారెల్ ఒకటవుతారు. ఇంకా వీళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, నేను ఈ మూవీ స్టోరీ అంతా చూసినప్పుడు నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మూవీ మీకు ఎలాగ అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్టింగ్ ని ఎప్పుడు మన ఛానల్ పైన చూపిస్తూనే ఉండండి.